Welcome to 24 Technologies. Our today's topic is EBS. EBS deep dive. Okay. EBS అంటే ఏంటి? EBS stands for Elastic Block Storage. Elastic Block Storage. Elastic Block Store అని కూడా అనొచ్చు. Elastic Block Store. ఓకే. ఈ EBS వాల్యూమ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ డ్రైవ్. ఓకే, ఇది మీకు ఫిజికల్ గా వాల్యూమ్ లాగా కనిపిస్తుంది కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ డ్రైవ్. ఎగ్జాక్ట్ గా ఫిజికల్ డ్రైవ్ అని చెప్పేసి మనం చెప్పలేదు. దెన్ వాట్ ఇట్ ఈస్, ఇది నెట్వర్క్ డ్రైవ్. ఇది నెట్వర్క్ డ్రైవ్. యాక్చువల్గా ఫిజికల్ డ్రైవ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే నీ స్టోరేజ్ క్లాస్ లో ఉంటాయి. లైక్ ఎనీ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ S3 బకెట్ లో మనం యూజ్ చేసే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ లో ఇక్కడ వాల్యూమ్ అని మీకు కనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ డ్రైవ్, దిస్ ఈజ్ ఎ నెట్వర్క్ డ్రైవ్. అది గుర్తుపెట్టుకోండి, ఇది నెట్వర్క్ డ్రైవ్. అండ్ ఈ నెట్వర్క్ డ్రైవ్ మనం ఏ టైంలో యూజ్ చేస్తాము, ఈ నెట్వర్క్ డ్రైవ్ అనేది మనము ఏ టైంలో యూజ్ చేస్తాము అంటే అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఇన్స్టెన్స్. మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము క్రియేట్ చేస్తాం ఒక EC2. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు నీకు బూట్ కావడానికి ఓఎస్ని కానీ లేకపోతే ఇమేజెస్ని తీసుకోవడానికి వాటన్నింటి కోసము నీకు ఏం కావాల్సి ఉంటుంది, ఒక నెట్వర్క్ డ్రైవ్ కావాల్సి ఉంటుంది. నెట్వర్క్ డ్రైవ్ దట్ ఈస్ నథింగ్ బట్ మీ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇది కావాల్సి ఉంటుంది. అండ్ ఒక ఇన్స్టెన్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు టర్మినేట్ చేసినా కూడా మీకు ఈ EBS వాల్యూమ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటే ఆ టర్మినేషన్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో కానీ లేకపోతే మీకు స్టోరేజ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ అనే ఆప్షన్లో టర్మినేట్ అయ్యేటప్పుడు మీకు వాల్యూమ్ కూడా టర్మినేట్ అవ్వాలా లేదా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో యాజ్ మనం నార్మల్గా అయితే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేసేటప్పుడు టర్మినేట్ చేసేటప్పుడు మనము దీన్ని ఎక్కువ యూజ్ చేయము. అది టర్మినేట్ అయ్యేటప్పుడే మీ వాల్యూమ్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేటట్లు మనము పెట్టుకుంటాం. లేదు నాకు ఆ వాల్యూమ్లో ఉన్న డేటా నాకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ టర్మినేషన్ చేసినప్పుడు కూడా నా వాల్యూమ్ ఉండాలి లైవ్లో అని చెప్పేసి మనం పెట్టుకుంటే ఆ వాల్యూమ్ను బేస్ చేసుకొని సేమ్ కాన్ఫిగరేషన్ తోటి మనం ఇంకొక EC2ను కూడా లాంచ్ చేసుకోవచ్చు. అంటే నీకు డేటా అనేది లాస్ అవ్వవు. అంటే నీ ఇన్స్టెన్స్ టర్మినేషన్ అయినప్పటికీ దాంట్లో ఉన్న డేటా ఎక్కడ సేవ్ అయ్యి ఉంది, ఈ వాల్యూమ్లో సేవ్ అయ్యి ఉంది. ఈ వాల్యూమ్ను బేస్ చేసుకొని మళ్ళీ ఆ డేటాను EC2 ఇన్స్టెన్స్ త్రూ నువ్వేం చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకా దేనికి యూజ్ అవుతుంది ఈ వాల్యూమ్, నీకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు అడిషనల్గా సిపియూస్ కానీ అడిషనల్గా అంటే ఎక్స్ట్రా సిపియూస్ ఎక్స్ట్రా స్పేస్ నాకు అవసరం పడింది. ఎగ్జిస్టింగ్ EC2 ఆల్రెడీ ఒకటి EC2 రన్ అవుతుంది. దాంట్లో సర్టైన్ ఒక చిన్న 10 GB వాల్యూమ్ నేను పెట్టుకున్నాను. 10 GB వాల్యూమ్ ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంది. ఓకే, 10 GB వాల్యూమ్. నాకు ఇన్ ఫ్యూచర్ నాకు ఒక 100 GB కావాలి అనుకుంటే నువ్వేం చేయాలి, క్రియేట్ ఏ వాల్యూమ్. ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి నీకు ఎన్ని ఐఆప్స్ కావాలి అండ్ ఎంత సైజ్ది కావాలి అండ్ త్రూపుట్స్ ఎంత, ఈ మూడింటిని బేస్ చేసుకొని నువ్వేం చేస్తావు, ఒక వాల్యూమ్ను క్రియేట్ చేస్తావు. ఈ క్రియేట్ చేసిన వాల్యూమ్ను తెచ్చి మళ్ళీ ఎక్కడ అటాచ్ చేస్తావు, నీ EC2కు అటాచ్ చేస్తే ఈ వాల్యూమ్ సైజ్ వచ్చేసి 100 GB అనుకో. ఈ 100 GB అప్పుడు నీకు మొత్తం ఎంత అయింది, 110 GB. ఈ రకంగా మనము ఇంకొక వాల్యూమ్ అటాచ్ చేసుకోవచ్చా అంటే ఎస్. ఇంకొక నాకు ఫ్యూచర్లో ఒక 50 GB అవసరం ఉంది అనుకుంటే నువ్వు మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తాం. అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నామో మనకు రిక్వైర్మెంట్ను బేస్ చేసుకొని ఫ్యూచర్లో అడిషనల్గా వాల్యూమ్స్ క్రియేట్ చేసి అటాచ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది నా EC2 ఎక్కడ రన్ అవుతుంది. నా EC2 వచ్చేసి లైక్ హైదరాబాద్లో ఈస్ట్
సౌత్ అనుకుందాం. సౌత్ 1ఏలో రన్ అవుతుంది. ఈసీ టు హైదరాబాద్ రీజియన్. ఇది రీజియన్. ఇది రీజియన్‌లో హైదరాబాద్‌లో సౌత్ 1ఏలో రన్ అవుతుంది. ఇది ఏది సౌత్ 1ఏ అన్నది ఏజీ అవైలబిలిటీ జోన్. ఓకే. నువ్వు ఇదే హైదరాబాద్‌లో ఇంకొకటి కూడా ఉంది. ఏది సౌత్ 1బి అనుకుందాం. నీ వాల్యూమ్‌ని క్రియేట్ ఇక్కడ చేసి ఈ వాల్యూమ్‌ను నువ్వు ఇక్కడ క్రియేట్ చేసినావు. ఈ వాల్యూమ్ తెచ్చి దీనికి అటాచ్ చేయాలంటే 100% నాట్ పాసిబుల్. ఎందుకంటే నీ ఇన్‌స్టెన్స్ అనేది డిఫరెంట్ ఏజీలో ఉంది. నీ వాల్యూమ్ అనేది డిఫరెంట్ ఏజీలో ఉంది. కాబట్టి మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, ఏ అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి మనకు ప్రాపర్‌గా తెలిసి ఉండాలి. అదే అవైలబిలిటీ జోన్‌లో మీరు వాల్యూమ్ అనేది కూడా క్రియేట్ చేసి ఆ తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీకు వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని నాకు అవసరం లేదు ఆ వాల్యూమ్ అనుకుంటే డిటాచ్ కూడా చేయొచ్చు. డిటాచ్. డిటాచ్ చేసిన తర్వాత అది ఇన్ యూజ్ స్టేట్ నుండి అవైలబుల్ స్టేట్‌లోకి వచ్చేస్తుంది. ఈ అవైలబుల్ స్టేట్‌లోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక ఈసీ2 వేరే ఈసీ2 ఇన్‌స్టెన్స్‌కి కూడా అటాచ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై ఫస్ట్ అనుకున్నాను. ఇది నా ఫస్ట్ ఇన్‌స్టెన్స్. ఇది నా సెకండ్ ఇన్‌స్టెన్స్. ఈ రకంగా దాన్ని డిటాచ్ చేసిన తర్వాత అటాచ్ చేయొచ్చు. సేమ్ టైమ్‌లో సేమ్ టైమ్‌లో సేమ్ టైమ్‌లో నాకు 2 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. 3 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. నా దగ్గర ఒక వాల్యూమ్ ఉంది. ఇదేది వాల్యూమ్. ఈ వాల్యూమ్. ఇక్కడ నేను అటాచ్ చేశాను. దీన్ని సేమ్ టైమ్‌లో ఇక్కడ అటాచ్ చేయడానికి పాసిబుల్ ఉందా? ఇక్కడ అటాచ్ చేయడానికి కానీ, ఇక్కడ అటాచ్ చేయడానికి కానీ సేమ్ టైమ్‌లో పాసిబుల్ ఉందా అంటే 100% నో. పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే సింపుల్‌గా మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నారు. మీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్‌ను మీ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకున్నాం. ఓకే. మీ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీ ఫ్రెండ్‌ది ఇంకొక ల్యాప్‌టాప్ ఉంది. ఇది ఎల్ఏ అనుకోండి. ల్యాప్‌టాప్ ఏ, ల్యాప్‌టాప్ బి. ఈ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయింది. దీన్ని సేమ్ టైమ్‌లో మీరు కనెక్ట్ చేయడానికి ఉంటుందా ఇక్కడ? పాసిబిలిటీ ఉండదు కదా! దీన్ని ఎజెక్ట్ చేసి ఆ తర్వాత మళ్ళా మీ ఫ్రెండ్ అటాచ్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒక ఇన్‌స్టెన్స్‌కు వాల్యూమ్ ఆల్రెడీ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది అంటే వేరే దాంట్లో కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండదు. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ డిటాచ్ చేసి మళ్ళీ వేరే దానికి అటాచ్ చేయొచ్చు. ఈ రకంగా మనము ఈబీఎస్ వాల్యూమ్‌ను యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకా ఏది మనం ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూమ్స్‌ను ఇప్పుడు సపోజ్ ఒక వాల్యూమ్ ఉంది. ఒక వాల్యూమ్ మీరెక్కడ సౌత్ 1ఏలో క్రియేట్ చేసుకున్నారు వాల్యూమ్. ఈ వాల్యూమ్ సౌత్ 1ఏలో క్రియేట్ చేసుకున్నారు. బట్ నాకు సేమ్ ఈ దీంట్లో డేటా ఏదైతే ఉందో కంటెంట్ నాకు సౌత్ 1బిలోకి కావాలి. సౌత్ 1బిలోకి కావాలి. అంటే ఇది డిఫరెంట్ ఏజీ, ఇది డిఫరెంట్ ఏజీ. ఇదొక ఏజీ1, ఇదొక ఏజీ2. కావాలి అంటే మరి ఏ రకంగా నాకైతే వేరే ఇన్‌స్టెన్స్ అక్కడ రన్ అవుతుంది. సౌత్ 1బిలో దానికి నేను అటాచ్ చేయలేను. మరి నాకు సొల్యూషన్ ఏంటి అంటే అక్కడ ఐ కమ్ అప్ విత్ స్నాప్‌షాట్. ఓకే. ఒక స్నాప్‌షాట్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటాను. ఈ వాల్యూమ్ స్నాప్‌షాట్ నేను తీసుకొని, ఈ స్నాప్‌షాట్‌ని బేస్ చేసుకొని నేను డిఫరెంట్ లొకేషన్‌లో, డిఫరెంట్ ఏజీలో నేనేం చేయొచ్చు, ఆ వాల్యూమ్‌ను నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఉందో దానికి నేను అటాచ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ రకంగా అయితే మనకు పాసిబిలిటీ ఉంటుంది. కానీ డైరెక్ట్‌గా మనం అటాచ్ చేసుకోలేము. బట్ ఆ డేటాని నేనేం చేసుకోవచ్చు, ఒక స్నాప్ తీసుకొని, ఆ స్నాప్‌ను బేస్ చేసుకొని ఇంకొక వాల్యూమ్‌ను డిఫరెంట్ అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేసుకొని, అక్కడ రన్నింగ్‌లో ఉన్న ఇన్‌స్టెన్స్‌కి నేను అటాచ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీరు వాల్యూమ్‌ను అటాచ్ చేశారనుకుందాం. వాల్యూమ్ అటాచ్ అయిపోయింది. ఏది? వాల్యూమ్. వాల్యూమ్ అటాచ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అది రన్ అవుతుందా? రన్ అవుతుందా అంటే అది కూడా నో. వాట్ యూ హావ్ టు డూ? ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. నీ ఇన్‌స్టెన్స్ కనెక్ట్ అయ్యి దాన్ని ఫార్మాట్ చేయొచ్చు. ఫార్మాట్ చేసిన తర్వాత కూడా నువ్వు దాన్ని పార్టీషన్స్ కూడా చేసుకోవచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ రకంగా పార్టీషన్స్ కూడా చేసుకొని ఏ డేటా ఎక్కడికి వెళ్ళాలి అని కూడా మనకు మొత్తం అంతా వాల్యూమ్‌లోనే ఉంటది. బట్ ఇమేజెస్ ఒక దాంట్లోకో, లేకపోతే వీడియోస్ ఒక దాంట్లోకో, లేకపోతే నీకు సంబంధించిన స్క్రిప్ట్స్ ఒక దాంట్లోకి వెళ్ళాలి అనుకున్నా కూడా అది కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరు ఒక ల్యాప్‌టాప్‌ను ఫస్ట్ టైమ్ పర్చేజ్ చేసినప్పుడు వాడు ఎంత ఇస్తాడు? 1 టీబీ.
ఓకే. 1 టీబీ. 1 టీబీ తీసుకున్న తర్వాత వాడు ఫస్ట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏం చేస్తాడు దీన్ని డ్రైవ్, డ్రైవ్ సి, డ్రైవ్ డి, డ్రైవ్ ఈ మీకు కావాలనుకుంటే ఈ రకంగా పార్ట్స్ చేసుకుంటారు కదా. ఇన్ ద సేమ్ వే మనం వాల్యూమ్‌ని కూడా ఆ రకంగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దిస్ ఈస్ అవర్ ఈబీఎస్ వాల్యూమ్. ఈబీఎస్ ఏదైతే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన థియరీ. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీనికి సంబంధించిన ల్యాబ్ నెక్స్ట్ సెషన్‌లో మనము డిస్కస్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్.